ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ శంకుస్థాపన సభకు కొరుట్ల నియోజకవర్గం నుంచి బైక్ ర్యాలీగా వెళ్లారు టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు. ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఈ బైక్ ర్యాలీ ప్రారంభించారు. బైకుల మీద పోయేటోళ్లకు 500 హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవంతో సాగు తాగునీటి తిప్పలు తప్పుతాయన్నారు విద్యాసాగర్రావు. ఎస్ఆర్ఎస్పీ పునర్జీవ కార్యక్రమం ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి స్వాగతం పలకడానికి కోసం కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చి ఎస్ఆర్ఎస్పీ నింపే విధంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి దాదాపు కొరట నియోజకవర్గం నుంచి 400 బస్సులు, అదేవిధంగా ఒక 1000 బైకులతోని విద్యార్థులు కూడా, యువకులు కూడా మేము కూడా వస్తామని చెప్పి ఒక 1000 బైకులతోని దాదాపు ఒక 200 కార్లు అందరూ బయలుదేరి ఎగువ నీరు కింది నుంచి తీసుకొచ్చి మీదికి పంపింగ్ చేసి ప్రాజెక్ట్ నింపే కార్యక్రమం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రంలో నూతనంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినందుకు మా నియోజక ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ నీళ్లు వచ్చితే 24 గంటలు కరెంట్ ఉన్నందుకు, ఎప్పుడు కూడా ప్రాజెక్టు నీళ్లు ఉన్నందుకు ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండి 3 పంటలు పండించుకునే అవకాశం వస్తుంది కనుక రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి పోచంపాడు సభకు కరీంనగర్ నుంచి రైతులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బస్సులు ఏర్పాటు చేయడంతో బస్సులో భారీగా వెళ్లారు జనం. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవంతో తమ జీవితాలు బాగుపడతాయంటున్నారు రైతులు. సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు.